విశాఖలో జరుగుతున్న ఉత్సవాల్లో చూసుకుంటే చాలా ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో గిరిజన మహిళలు అలాగే గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడే రీతిన ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఉన్న మల్కనగిరి ఈ ప్రాంతంలో ఒక అరుదైన జాతి, ఇది బోండో తెగగా చెప్తారు. వీరు ఒక విచిత్రమైన వేషధారణ, అలాగే కొంతకాలం క్రితం చూసుకుంటే మహిళలు చీరలు ధరిస్తే మరణిస్తారనే ఒక సెంటిమెంటు, మూఢనమ్మకం కూడా ఉండేది. అట్లాంటి మహిళల నుంచి కూడా ఈరోజు వినూత్నమైన వస్తువులు తయారు చేసే ప్రయత్నంలో ఒరిస్సా ప్రభుత్వం వీరిని ఒక రకంగా మార్పు చేసింది. ఇవన్నీ కూడా ఈ పెసా ఉత్సవాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఒక రకంగా గిరిజన తెగల్లో ఉన్న అమాయకత్వం, అన్నిటికంటే మించి కొన్ని మూఢనమ్మకాలను దూరం చేసే ప్రయత్నంలో ఒక రకంగా ప్రభుత్వాలు విజయం సాధించాయని చెప్పుకోవచ్చు. ఈ దశలో కొందరు బోండో తెగ మహిళలు ఉన్నారు. జుజురాజు సాగుతూనే నేలో జుజుడేస సాగుతూనే నేలో జుజు శాంతి సాగుతూనే నేలోడా మునాన రాజు సుగాండ్ర సెల మునాన డేస సుగాండ్ర మునాన శాంతి సుగాండ్రడా సుతియా బైసాగి తినే నేలో ముతియా బైసాగి తినే నేలో కుంసా బైసాగి తినే నేలోడా సీతకున్ బైసాగి తినే నేలో అమ్మకున్ బైసాగి తినే నేలో అండుగుడకున్ బైసాగి తినే నేలోడా. ఈ గిరిజన తెగ ఒక రకంగా ఒరిస్సాలోని మల్కన్గిరి అటవీ ప్రాంతంలో చాలా విచిత్రమైన జీవనం సాగించారు. వీరిలో చాలా వరకు మార్పు వచ్చిందనడానికి ఈ పెసా ఉత్సవాల్లో ఉన్న ప్రదర్శన ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. భద్రాచలం అండి, మా ఐటీడీ తరపున వచ్చాం మేము. ఇవి ఇప్పుడు మాది ఆదివాసీ సాంప్రదాయ వంటకాలు. ఇదేంటంటే సార్, అందరూ వచ్చి దీన్ని చూసి చాలా బాగున్నాయి, మాకు కావాలని అడుగుతున్నారు. మేము డిస్ప్లే పెట్టడం కొరకు వచ్చాము. అంటే మాది పరిచయం చేద్దాం అన్నట్టు వచ్చాము. అంటే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేయాలి. అవి పచ్చి చేపలు సార్, ఇవి పచ్చి చేపలు. ఇవి కడుగుతాం, కడిగేసి గడ్డిలో వేసి కాలుస్తాం అన్నమాట. కాల్చి ఎండబెట్టి వండుతాం. టమాటాలు చింతపండు వేసి వండుతాం. ఇది నల్లేరు పచ్చడి సార్. ఇది నల్లేరు పచ్చడి మోకాలు నొప్పులకి, నడుము నొప్పులకి ఉపయోగపడుతుంది. ఇది నల్లేరు. ఇది బొద్దుకూర పచ్చడి సార్. ఇది బొద్దుకూర. ఇదేంటంటే ఇది అడవిలో దొరుకుద్ది. ఇది ఒంట్లో వేడి తగ్గిస్తుంది, చల్లదనానికి. ఇది అంబల సార్. ఇగో ఈ వీడితో తయారు చేస్తాం జొన్నలు. ఈ జొన్నలతో దంచి కలిపెట్టి కాస్తాం అన్నమాట జావ. అందరు వచ్చి అడిగి టేస్ట్లు చూసి అన్నీ కావాలని అడుగుతున్నారు సార్. మేము పంపిస్తామని చెప్తున్నాము. చాలా బాగుంది. మాకు ఇక్కడ ఎంకరేజ్మెంట్ కూడా బాగుంది. వచ్చిన అంటే ఇప్పుడు వస్తారు కదా సార్ చూడడానికి, టూరిస్టులు అందరూ అడుగుతున్నారు బాగున్నాయి అనేసి. అది చాలా సంతోషకరంగా ఉన్నది సార్. మన అరకు కాఫీ చూడగానే నేను ఒకసారి టేస్ట్ చేయాలనిపించింది. అది ఎప్పుడో మన సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అప్పుడు పూర్వం నుంచి వచ్చేవన్నీ కూడా చాలామంది దానికి దూరం అయిపోతున్నారు. బట్ సిటీలో తాగుతున్నాం కానీ అది అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇది న్యాచురల్గా చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా ఉంది. నేను దీన్ని ఏంటంటే కంటిన్యూస్గా మన ఇంట్లో కూడా దీన్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది నాకు. చాలా టేస్టెడ్ సార్, చాలా చాలా అవును సార్, అవునండి. చాలా చాలా హ్యాపీ సార్. ఇది మనం దీన్ని అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటే ఫ్యూచర్లో దీనివల్ల మనతో పాటు ట్రైబల్స్ కూడా మనకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.